ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ప్రతి ఒక్కరిలోనూ కామన్ అయిపోయింది కదా! కాస్త ఆయిల్ ఫుడ్ తగ్గించుకుందామా? నేనిక్కడ ఆయిల్ లెస్ వడ చేయడం కోసం గుండు మినపప్పు పొట్టుతో సహా తీసుకుంటున్నాను. నీట్‌గా క్లీన్ చేసి రాత్రంతా నాననివ్వండి. ఇలా పొట్టుతో సహా తీసుకోవడం వల్ల మంచి ఫైబర్ ఉంటుంది. సో, ఉదయానికి నానిన ఈ మినపప్పుని మళ్ళీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోండి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని పిండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. పిండి చూసారా ఎంత జిగురుగా ఉందో? పొట్టు మినపప్పు జిగురు చాలా బావుంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర. నేను ఇక్కడ కారం కోసం మిరియాలు వాడుతున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయ, అలాగే కరివేపాకు సన్నగా తరిగేసి వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఈ విధంగా చేతి పైనే వడలు చేస్తున్నాను. మీరు కావాలంటే కవర్ పైన లేదా ఏదైనా ఆకు పైన కూడా చేసుకోవచ్చు. నేనిక్కడ వడ చేయడం కోసం పాన్ పైన కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్‌ని వేసుకోండి. ఈ విధంగా వడలు వేసేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఫ్లిప్ చేసి అటువైపు కూడా కాలనివ్వండి. లిడ్‌తో క్లోజ్ చేసి ఫ్రై చేయడం వల్ల పప్పు చక్కగా ఉడుకుతుంది, పచ్చిగా ఉంటుందనే ఆలోచన అవసరమే లేదు. ఇన్‌ఫాక్ట్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తున్న వడ కన్నా కూడా ఈ వడ ఏమాత్రం తీసిపోదు. అంత రుచిగా ఉంటుంది. సో, ఇప్పటికే చాలా అధిక బరువు ఎక్కువగా అయిపోయింది. సో, ఆయిల్ కాస్త తగ్గించండి. ఇలా హెల్తీగా తినండి. నీకు నచ్చిన చట్నీతో కానీ, పచ్చడితో కానీ సర్వ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.